సో పాత గ్లైడర్ మళ్ళీ వచ్చిందని ఆనందపడాలో ఇలా జరుగుతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ గారు కాల్ చేసి గేమ్లోకి గ్లైడర్ వచ్చిందిరా అని చెప్పేశాడు. సో నేను వెంటనే గ్లైడర్ కోసం వెతుక్కుంటూ పీక్లో దిగేసాను అనమాట సోలో స్క్వాడ్. అండ్ దిగంగానే ఇక్కడ ఒక స్క్వాడ్ అయితే ఉందో, సర్లేమో ఎట్లా వచ్చాం కాబట్టి స్క్వాడ్ కొట్టుకొని గ్లైడర్తో ఆడుకుందాం అని చెప్పి వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ ఈ స్క్వాడ్ని అయితే క్లియర్ చేసేద్దాం పీక్లో. వీడు ఎవడో పరిగిస్తూ ఉన్నాడు, వీడికి ఫుల్ డ్యామేజ్ చేసి నాకౌట్ చేసా. అండ్ ఇటు సైడ్ ఇంకొక ఎనిమి అయితే ఉంది, ఎనిమికి కూడా ఒక హెడ్ షాట్ కొట్టేశాను. సో ఫైనలీ డౌన్ చేసి కిల్ కూడా చేశాను అనమాట. అండ్ లాస్ట్ ఎనిమి ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీని కూడా కొట్టేద్దాం. సో ఫైనలీ వీడికి ఒక హెడ్ షాట్ ఇచ్చేసాను. సో మొత్తానికి వీని కూడా కిల్ చేసాము. నాకైతే గ్లైడర్ అయితే దొరికేసింది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ట్రై చేద్దాం గ్లైడర్. సో మొత్తానికి గ్లైడర్ అయితే బాగానే ఉంది. సో గ్లైడర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ పైకి వెళ్ళిపోదాం అని చెప్పి డైరెక్ట్ ఫ్యాక్టరీ సైడ్ వచ్చి కొట్టేసాను అనమాట. కానీ ఇటు చూస్తే గ్లైడర్ పవర్ లేదనమాట. ఎందుకు లేదరా అంటే గ్లైడర్ వచ్చింది కానీ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మనకైతే ఇచ్చాడనమాట. సో ఈ గ్లైడర్ వచ్చినా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించట్లేదు. అంటే పాత గ్లైడర్ ఉన్నప్పుడు ఎంత బాగుండేదంటే డైరెక్ట్ సరే ఈసారి అయితే ఎక్కలేకపోయి ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి నేను పాత గ్లైడర్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఫ్యాక్టరీ పైకి వెళ్ళిపోయేవాడిని. సో చలో అని చెప్పేసి ఇక్కడి నుంచి ఫ్యాక్టరీ మీదకి వెళ్ళిపోదాం అంటే ఫ్యాక్టరీ మీదకి పోవట్లేదు, ఫ్యాక్టరీ కంటే తక్కువలోనే ఎగురుతూ ఉంది. సో ఈ అప్డేట్ అయితే నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి మా.